హైదరాబాద్ ఫుడ్ మీకు ఇష్టమా? దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే టేస్ట్లో బెస్ట్, ప్రైస్లో కూడా కొంచెం తక్కువగా అవైలబిలిటీగా హైదరాబాద్లో ఫుడ్ దొరుకుతుంది అనే అందరి అభిప్రాయం. అది నిజం కూడా మనం అనుకుంటాం. అయితే సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. అందులో ఉన్న నిజాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాజా డేటా ప్రకారం ఫుడ్ హైజీన్ రేటింగ్ విషయంలో దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. నగరంలో దాదాపు 75,000 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లు ఉంటే కేవలం 361 సంస్థలకు మాత్రమే FSSAI హైజీన్ రేటింగ్ ఉంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 75,000 హోటల్స్ అన్నింటికి కూడా FSSAI తనిఖీ చేసి అందులో 361కే సర్టిఫికేట్ ఇచ్చింది అనుకోవడం తప్పు. ఎందుకు అంటే హైజీన్ అనేది స్వచ్ఛందంగా, అంటే వాలంటరీగా చేసుకునే ఒక విధానం. అంటే హోటల్ లేదా రెస్టారెంట్ స్వయంగా దాన్ని దరఖాస్తు చేసుకుంటేనే ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత FSSAI గుర్తింపు పొందిన ఆడిటర్లు హోటల్ని తనిఖీ చేస్తారు. కిచెన్ పరిశుభ్రత, ఆహార నిల్వ, వంట విధానం, సిబ్బంది పరిశుభ్రత, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించి 1 నుంచి 5 వరకు స్టార్స్ ఇస్తారు, అంటే హైజీన్ రేటింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ 361 అనే సంఖ్య మొత్తం హైదరాబాద్లో హోటల్స్ అన్నీ కూడా కలిపి ఇచ్చిన సంఖ్య కాదు. అధికారిక హైజీన్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసి ఆడిట్ పూర్తి చేసుకున్న సంస్థల సంఖ్య అంతే. ఇంకా చాలా హోటల్స్ ఈ రేటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో చాలా మంది ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం రుచి ఆధారంగా 10/10 మస్ట్ ట్రై అంటూ ప్రమోట్ చేస్తున్నారు. కానీ మనం రుచి మాత్రమే కాదు, పరిశుభ్రత కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు అన్ని హోటల్స్కి 10/10 ఇస్తున్నారు అంటే అది పూర్తిగా వాస్తవం కాదు. కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా ఫుడ్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే FSSAI సర్టిఫికేట్ ఉందా లేదా, పరిశుభ్రత ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఇక టోటల్గా ఈ వైరల్ న్యూస్ విషయానికి వస్తే ఈ రిపోర్ట్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. కానీ బయట తినేటప్పుడు హైజీన్పై అవగాహన ఉండాలి. ఈ రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్లో చెప్పండి.